హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు హోమ్ మేడ్ పానీపూరి చేస్తున్నాను నా స్టైల్లో. చూడండి, దానికోసం బఠానీ తీసుకొని క్లీన్ చేసి వాటర్ తీసేసి ఫ్రెష్ వాటర్ పోసి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు లేదంటే నైట్ నుండి నానబెట్టుకోవాలి. తర్వాత చింతపండును క్లీన్ చేసి వాటర్ పోసి నానబెట్టుకోవాలి. దానికి కావాల్సిన మసాలా కోసం మిక్స్ జార్లోనికి పుదీనా, కొత్తిమీర, మిర్చి, అల్లం ముక్క వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత బఠానీ 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింతపండును రసం తీసి అందులోనికి మనం మిక్స్ చేసుకున్న ఆకును బాగా కలిపి టీ జాలిలోనికి ఓన్లీ రసం తీసుకొని లీవ్ పడేయాలి. చిన్నపిల్లలు ఉంటే తినలేదు కాబట్టి ఇలా రసంలోనికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కారము, కొద్దిగా నార్మల్ సాల్ట్ వేయాలి. తర్వాత బ్లాక్ సాల్ట్ కూడా వేయాలి. ధనియాల పొడి, మిరియాల పొడి, చాట్ మసాలా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉడకబెట్టిన బఠానీని తీసుకొని అందులో కొద్దిగా కారము, సాల్ట్, మిరియాల పొడి, ధనియాల పొడి, చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్ వేసి మెత్తగా చేసుకోవాలి. ఇష్టం ఉంటే బఠానీ లాగా కూడా అలాగనే ఉంచుకోవచ్చు. ఇలా హోమ్ మేడ్ మనం చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇలా మనం బఠానీ తయారు చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి నేనైతే పానీపూరి చిప్స్ తెచ్చి గోలిచ్చాను. మీరు హోమ్ మేడ్ పానీపూరి చేసుకోవాలంటే 2 కప్స్ గోధుమ రవ్వకు 1 కప్ గోధుమ పిండి వేసి బాగా నానిన తర్వాత ఒక చిన్న క్యాప్ తీసుకొని పానీపూరి సైజ్ చేసుకొని గోలించుకోవచ్చు. కానీ నేను మాత్రం ఈసారి పానీపూరి చిప్స్ తెచ్చి గోలిచ్చాను. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని పానీపూరి చేసుకోవచ్చు కదా. బండి దగ్గర అయితే మనం కొన్ని మాత్రమే తినగలము, ఇంట్లో ఎన్నైనా తినగలము. ఇలా ఈవినింగ్ స్నాక్స్ మేము చేసుకున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్టీ హోమ్ మేడ్ పానీపూరి రెడీ.